బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. అర్హత కలిగిన బీసీలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా రామచంద్రరావుకి బాధ్యతలు అప్పగించారన్నారు. 42% రిజర్వేషన్ను బీజేపీ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంది కాబట్టే దళిత బిడ్డ ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ చేసిందన్నారు. మోదీకి చిత్తశుద్ది ఉంటే 42% బీసీల బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో లంబాడాలకు సామాజిక న్యాయం దక్కుతోందని అన్నారు బాలు నాయక్. బీసీలో మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుని చేయకుండానే మోసం చేసినావు, రామచంద్రరావుకి ఇచ్చినావు. బీసీలో అర్హత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలను మోసం చేసింది నీ పార్టీ. కానీ మా పార్టీ ఇవాళ మాకు విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల మాకు కమిట్మెంట్ ఉంటుంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం కొనసాగిస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలనే గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసినాం. సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు ఎత్తుండో అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్లు కాకూడదని ఒక కుట్రపూరితమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్లు నిజంగా రామచంద్రరావుకు నీకు బీసీల మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, పార్లమెంట్లో బిల్లు ఉంది, దాన్ని ఆమోదింపజేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణలో ఉన్నంత బలహీన వర్గాలు నమ్ముతారు. కానీ మా ఆలోచన, మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపాదన కానీ, ఉద్యోగ విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని మా నాయకుడు ఈ దేశవ్యాప్తంగా కొట్లాడుతూ ఉన్నాడు. దాని రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఆలోచన గుణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలుపరుస్తున్నారు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఎప్పుడు అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో బాలు నాయక్ ఇవాళ గారి మాట్లాడగలుగుతారు, భారతీయ జనతా పార్టీలో మాట్లాడలేడు. ఏఐసీసీ అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ ఏం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిజంగానే బీసీ బిడ్డ, నువ్వు నిజంగానే బీసీ బిడ్డ అనే చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీకి ఇవాళ నువ్వు బీసీ బిల్లుని ఆమోదింపజేయమని కోరుతా ఉన్నావు. మేమేం కోరుతున్నాం, నిజంగానే నువ్వు బీసీ బిడ్డవే మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము పంపినటువంటి పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఉందో బీసీ 42% బిల్లు, దాన్ని ఆమోదిస్తే నేను బీసీ బిడ్డగా మేము కూడా గౌరవిస్తాం. అది కేవలం భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమే. ఎట్టి పరిస్థితుల్లో 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్ అవకాశం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఉన్నతమైనటువంటి వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయానికి దూరం అయితే కుట్రపూరితమైన ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టి వాళ్ళు కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకో ఆలోచన